వైఎస్ఆర్ ఘాటు వద్ద తండ్రికి నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సర్వమత ప్రార్థనలు కూడా జరిగాయి. అందరి ఆశీర్వాదాలు తీసుకున్న తరువాత ప్రజల వద్దకు ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ప్రజలతోనే గడపబోతున్నారు. ప్రజల మధ్యనే ఉండబోతున్నారు. ప్రజలకు వాళ్ళ దగ్గరున్నటువంటి ఫీడ్బ్యాక్, తాను ఏదైతే ఇచ్చారో, ఏదైతే హామీ ఇచ్చారో, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో, ఎటువంటి సంక్షేమం అందించారో అవన్నీ కూడా వారికి చేరుతోందా? అయితే ఇంకా ఏమైనా కావాలా, ప్రజలకు కావాల్సిందేంటి, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తారు. ముఖ్యంగా మేధావులతో కూడా ఆయా ప్రాంతాల్లో ఆయన సమావేశమయ్యి వారి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి కావలసినటువంటి అన్ని చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన ఇందులో జరిగిందని చెప్పుకోవచ్చు. బస్సు యాత్ర అంటే కేవలం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవడం కాదు. ఆయన ఉదయం అంతా కూడా వారితో మమేకమవుతారు, వారితోనే గడుపుతారు, వారి మధ్యనే ఉంటారు, వారిచ్చేటటువంటి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా ఒకే ఒక మాట చెప్పారు: నా వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు అండగా నిలబడండి, నాకు ఓటేయండి, మీరే స్టార్ క్యాంపెయినర్లుగా మారండి అనేటటువంటి అంశాన్ని. ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంతటి గుండె ధైర్యం ఉండాలి, ఎంతటి దమ్ముండాలి ఏ నాయకుడికైనా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే. ఎవరైనా సరే ఏదో ఒక రకంగా ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని దొడ్డిదారులనైనా అధికారంలోకి రావాలని చూస్తారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మధ్య నుంచి, ప్రజల అనుమతితోనే, ప్రజల మద్దతుతోనే 100కు 100% సక్సెస్ రేటు కొట్టాలని 175 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో ఈరోజు బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడుకుంటే, వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని, ఇలాంటి ఆలోచన ఈ దేశంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులకు కూడా రానటువంటి ఆలోచన ఆయనకు మాత్రమే ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే ఇలాంటి ఆలోచన ఎక్కడా రాలేదు. అసలు ఇంటికే పెన్షన్ ఇచ్చే విధానం ఒకటి వస్తుందని మనం ఎవరైనా ఊహించామా? ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది సార్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా నిలబడింది సార్. రాష్ట్రంలో అవ్వాతాతల పెన్షన్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు మన ఇంటి ముందుకే అన్ని సేవలను తీసుకొస్తున్నటువంటి వాలంటీర్లు 2,60,000 మంది ఉన్నారు. కేవలం గౌరవ వేతనం తీసుకుని ప్రజల గడప ముందు ప్రభుత్వ సేవలు చేరవేస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజలకు నిజమైనటువంటి సేవలు అందించే డెలివరీ సిస్టంలో కీలక పాత్రధారులయ్యారు. ఇటువంటి ఆలోచన రావాలంటే ఎలాంటి మేధోమదనం జరగాలి? ఆయన బ్రెయిన్లో అలాంటి మేధోమదనం జరిగిన తరువాతే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంది.